నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో రైల్వేలో లోకో పైలట్గా జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళందరి కల శ్రీధర్ సీసీ నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ సీసీ నుంచి లోకో పైలట్కి సెలెక్ట్ అయ్యి అండ్ అలాగే జాబ్లో పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంతకీ వాళ్ళ జర్నీ ఏ విధంగా మొదలైంది, ఎందుకు ఇటువైపు వచ్చారు అండ్ ప్రిపరేషన్ మోడల్ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి. హలో అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో లోకో పైలట్కి రైల్వేలో నేను ఈ జాబే చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? గవర్నమెంట్ సెక్టర్ వైపు ఒక జాబ్ తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఎందుకు మొదలైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు హిమ చైతన్య. నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్కి వద్దామని అనుకోలేదు. నా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత నేను ఎలా అంటే ప్రొఫెసర్కి వెళ్దాం, అసిస్టెంట్ ప్రొఫెసర్కి చేద్దాం అనుకుంటే అది వెళ్ళిపోయాను. వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్కి చేసిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు 10,000 12,000 శాలరీ ఇచ్చేవాళ్ళు. అది కూడా 2 monthsకి ఒకసారి ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక ఫెయిల్ అయిపోయింది. సరే ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వేరే కంపెనీస్లో పని చేసుకుందాం అనుకుంటే, మనకి కరోనా రావడం వల్ల అప్పుడు రిసెషన్ వచ్చింది. అప్పుడు తీసేశారు. అప్పుడు రెండోసారి ఫెయిల్ అయింది. ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఇలా వద్దు, శ్రీధర్ సీసీకి వెళ్ళు, జస్ట్ ట్రై చేయి. పేరెంటల్ పుష్, సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ అన్నీ ఉండగా ఇంకా శ్రీధర్ సీసీలో జాయిన్ అయిపోయాను. అరౌండ్ 2023 జూలైలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ శ్రీధర్ వాళ్ళు ఏం చేస్తారంటే, రైల్వేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇదివరకు అసలు లేదు, ఓన్లీ బ్యాంకింగ్ మీదే చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రైల్వే వాళ్ళది స్టార్ట్ చేశారు. నేను జాయిన్ అయ్యాను. ఒక ఏఎల్పిఎన్ కాదు, అన్నికి ప్రిపేర్ అవుతా వచ్చాను. ఆ ప్రొసెసర్లో నాకు ఏఎల్పి అనేది ఫస్ట్ CBT 1 క్లియర్ చేశాను. తర్వాత CBT 2కి అరౌండ్ 100+ టెస్ట్సే పెట్టారు. 100+ టెస్ట్ పెట్టగా నేను ప్రతిదీ ఏది వదిలిపెట్టకుండా మొత్తం కంప్లీట్ రాశాను. రాయడం వల్ల ఏంటంటే నాకు CBT 2 కూడా క్లియర్ చేశాను. తర్వాత సైకోమెట్రీ పెట్టారు. సైకోమెట్రీ నాకు తెలిసి దగ్గర 1500+ టెస్ట్లే పెట్టారు. దాంట్లో నేను ప్రతి ఎగ్జామ్ కి మీకు ఆల్మోస్ట్ ఒక 1000+ ఎగ్జామ్స్ నేను రాశాను, ఏది వదిలిపెట్టుకున్నా. ఒక ఏఎల్పిఎన్ కాదు, నేను రాసిన వాటిలో ఇంకా చూసుకుంటే ఒక 5000 టెస్టుల దాకా పెట్టుంటారు. నేను అందుట్లో వాళ్ళని పెట్టగా నేను అంటే రెగ్యులర్ గా జరుగుతాయి శ్రీధర్ సీసీలో. రెగ్యులర్ జరుగుతాయి, డే టు డే జరుగుతాయి. ఏ కోర్స్ లో అయినా కూడా ఈ టెస్ట్లు అయితే కామన్ గా జరుగుతూనే ఉంటాయి. నేను ఒక ఏఎల్పిఎన్ కాకుండా, ఏఎల్పి కాదు, NTPC టెక్నీషియన్ అన్ని ఎగ్జామ్స్ ఎప్పుడు ఖాళీ ఉంటే ఏ షెడ్యూల్ చూసి దాన్ని బట్టి చూసుకొని అన్నిటికీ ఒకటే సిలబస్, ఇబ్బంది ఏమి ఉండదు కాదు. అంటే మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయ్యారు, నేను ఈ కోర్స్ కి సంబంధించి ఎగ్జామ్ రాయొచ్చా, అలాంటి ఏమైనా ఉంటుందా శ్రీధర్ సీసీ? ఉంటుంది. అంటే ఏదైనా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు అంతేందుకు మొన్న హైకోర్టుకి కూడా పెట్టారు. మామూలుగా NACL అని చాలా వరకు పెడుతూనే ఉన్నారు. మనకి ఏ కోర్స్కైనా సిలబస్ సేమ్ అయితే మాత్రం ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు. వాటిలో అయితే ఇబ్బంది లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, యాజ్ లాంగ్ యాజ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే. అంటే ఎలా సపోర్ట్ చేస్తుందండి శ్రీధర్ సీసీ ఒక స్టూడెంట్ కి? అంటే ఏ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళైనా, అండ్ ఇప్పుడు మీరు బ్యాంకింగ్ లో జాయిన్ అయ్యారు, దాని తర్వాత ALP లో రాశారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది శ్రీధర్ సీసీ ఒక స్టూడెంట్ కి? కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ ఇస్తుందండి. లైక్ అంటే ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత డే టు డే పెట్టిన నెక్స్ట్ రోజుకి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ వినేసి మళ్ళీ మనకి ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే అవి కూడా చెప్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. అవి మళ్ళీ చూసుకొని మళ్ళీ దాని తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇంకేమైనా డౌట్లు ఉంటే మళ్ళీ వెళ్ళి అడిగినా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మనకి ఏంటంటే మనకి డే టు డే నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ మనకు తగ్గడం ఏం జరగదు. అండ్ అలాగే ఎస్పెషల్లీ లోకో పైలట్ లో మనకి 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ సైకోమెట్రిక్ టెస్ట్ ఏదైతే ఉందో CBT 2లో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనకి ట్రేడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ట్రేడ్ సార్ కూడా పర్టికులర్గా పిలిపించి చెప్పించారు. దాంట్లో మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది సబ్జెక్ట్. అది పార్ట్ ఏలో ఉంది, పార్ట్ బిలో కూడా ఉంది. దాదాపు మొత్తం చెప్పించారు. దానివల్ల ఏంటంటే బాగా ప్లస్ పాయింట్ అయింది నాకు. అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మెయిన్ గా కావాల్సింది అక్యురసీ అండ్ టైం. ఈ 2 ఎగ్జామ్ లో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? దానికి శ్రీధర్ సీసీ మిమ్మల్ని ఏ రకంగా ట్రైన్ చేసింది? నాకు ట్రైనింగ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే అసలు వన్స్ ఎగ్జామ్లో కూర్చుంటే మనకు టైం అనేది తెలియదు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్లోనే ఉండేవాళ్ళం. అలా శ్రీధర్ సీసీ ప్రిపేర్ చేస్తుంది, స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సైకోమెట్రీ ఎగ్జామ్ జరిగితే మా సార్ వాళ్ళు ఏంటంటే ఒక మినిమిట్ తగ్గించే పెడతారు. ఏంటంటే మనకి స్పోర్ట్ పెరగడం కోసం తగ్గించే పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడికి
టెస్ట్ ప్రాక్టీస్కి యాక్చువల్ ఎగ్జామ్కి ఏంటంటే మ్యాచ్ అయ్యి మనం కంగారు పడకుండా ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకి మైండ్ షార్ప్గా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చెప్తారు, మీకు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్టైల్ ఆఫ్ టీచింగ్? చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. అడగగానే ఏదైనా సరే జాయస్గా నీట్గా ఏమని అడిగినా చెప్తారు, ఇబ్బంది లేదు. మధ్య మధ్యలో కొంచెం జోకులు వేసినా నీట్గా అంటే ఫ్రెండ్లీగా మనల్ని క్యాచ్ చేయడానికి అటెన్షన్ క్యాచ్ అస్తమానం మనకు అదే పరంగా చెప్తా ఉంటే మనకి మనమైనా వినాలంటే కొంచెం కష్టం, ఇంట్రెస్ట్ రాదు. సో కాబట్టి ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నీట్గా చెప్పుకుంటా వస్తారు. అండ్ మీ ప్రిపరేషన్ ఏ విధంగా జరిగింది? మార్నింగ్ లేచిన తర్వాత 7 నుంచి ఈవినింగ్ 7 దాకా మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, నార్మల్ డైలీ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా అదే పనిగా మనం కూర్చొని చదివితే ఇంకా అదే అయిపోతూనే ఉంటుంది. డైలీ ఎన్ని అవర్స్ వరకు మీరు చదివారండి? నేనైతే మాత్రం ఫస్ట్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది తీసేయంగా నాకు మిగిలేదు 4 to 5 hours. అందుట్లో ఖచ్చితంగా 3 hours కంపల్సరీ దాని మీదే కూర్చొని చదువుతాను. వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా రివిజన్ చేయడం అయినా సరే ఏవైనా సరే కంప్లీట్గా చూసుకున్న తర్వాతే మళ్ళీ సేమ్ రిపీట్. ఓకే. అండ్ ఇంకా ఎవరికైనా కూడా ఫ్రెషర్గా శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారా? ఆల్రెడీ చేశాను, మా చెల్లెలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఓకే, ఫైన్. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైనా కూడా అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. అవును, మీకు అలా ఎప్పుడైనా జరిగిందా? చాలాసార్లు జరిగింది, ఇబ్బంది లేదు. అలా వచ్చిన ప్రతిసారి పర్లేదు యూ కెన్ మూవ్ ఆన్ అని చెప్పి మన వాళ్ళు మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. దాంతోపాటు మనము తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్గ్రౌండ్లో మంచి మోటివేషన్ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటారు. అండ్ ఎలా ఉందండి మీకు మోటివేషన్ అన్నారు కాబట్టి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ నుంచి అయినా ఎస్పెషల్లీ మనము 1 year 2 years రెన్ని పెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు రిలేటివ్స్ నుంచి మనకు ఒక తెలియకుండా ప్రెషర్ వస్తూనే ఉంటుంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఎలా ఉండే ఆ సిచ్యువేషన్? ఎలా ఉన్నాను, వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా ఓకే వి షుడ్ మూవ్ ఆన్, ఏం జరిగినా సరే మనం మూవ్ ఆన్. నాకు మెయిన్గా ఏంటంటే మా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఏమన్నా సరే ఇంతకుముందు 2 సార్లు ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు ముందు క్యారీ ఆన్ యూ క్యారీ ఆన్. మెయిన్ మా ఫాదర్ కానీ మా ఫ్రెండ్స్ కానీ యూ క్యారీ ఆన్, ఏదైతే అది అయితే చూసుకుందాం, ఇబ్బంది లేదు, కానీ ఇల్లే చూద్దాం అన్నట్టుగా చెప్పారు. ఈ జర్నీలో ఎక్కడైనా మీరు లో అయిన మూమెంట్ ఉందంటారా? చాలా లో అయిన అంటే ఏ సందర్భాల్లో అండి? చాలా మంది అవుతూ ఉంటారు. బేసిక్ గా తెలుసుకోవడానికి ఓహో మనం కూడా ఇంకొకసారి మనకి ఇలా అయినా కూడా మనం మూవ్ ఆన్ అవ్వడానికి అడుగుతున్నాం. ఒక సిచ్యువేషన్ చెప్తాను. నేను రైల్వే జాయిన్ అవ్వక ముందు స్టార్టింగ్లోనే స్టేట్ బ్యాంక్ది క్లర్క్ పడింది. క్లర్క్ పడినప్పుడు ఏంటంటే నాకు కట్ ఆఫ్ వచ్చేసి 52 ఏమో ఉంది, నాకు 52.50 ఉంది, నాకు 52.25 వచ్చింది. అక్కడ పోయింది, బాధేసింది. సరే తర్వాత అని చెప్పేసి ఇంకా అలాగే సెకండ్ టైం మళ్ళీ 2025లో కూడా అలాగే రాశాను. అప్పుడు కూడా అంతే, కట్ ఆఫ్ ఏమో 50 ఉంది, మనకి నాకు వచ్చిందేమో 49 సంథింగ్ వచ్చింది. అలా పోతున్నాను, అలా కాదులే అని చెప్పేసి అయినా సరే మళ్ళీ బ్యాక్ మూవ్ ఆన్. ఓకే, ఫైనల్ గా శ్రీధర్ సీసే గురించి ఒక 2 words లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? 2 words కాదు, సింగిల్ వర్డ్ చెప్తా, ఇట్స్ ఎ సక్సెస్. అంతే. సో ఏ స్టూడెంట్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుని శ్రీధర్ సీసీలో కనుక జాయిన్ అయితే కన్సిస్టెంట్ గా ఉంటే మాత్రం అసలు ఇబ్బంది లేకుండా కొట్టేస్తారు. ఓకే, మీరు ఫాలో అయిన 3 formulas ఏంటి సక్సెస్ అవ్వడానికి? ఫస్ట్ డైవర్షన్ ఉండకూడదు, సెకండ్ థింగ్ మోటివేషన్ ఉండాలి, థర్డ్ వచ్చేసి మన కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. పక్కన వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ కలిసిన మనం అస్సలు ఆలోచించకూడదు, అది నా కాన్సెప్ట్. మరి రిజల్ట్స్ చూసుకున్న తర్వాత పేరెంట్స్కి చెప్పిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ మా పేరెంట్స్కి చెప్పింది మొన్న చెప్పాను, ఏది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే CBT 1 అయిందని చెప్పాను, CBT 2 అని చెప్పాను. బట్ ఆఫర్ లెటర్ వచ్చేదాకా వాళ్ళకి ఎవరికి అందరికీ టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే నా రూమ్మేట్ నా పక్కన నాతో పాటు చదువుతూ సైకోమెట్రీ క్వాలిఫై అయ్యాడు, కానీ ఫైనల్ మెరిట్లో పోయాడు. ఎంత ఇప్పుడు 64 వచ్చింది అనుకో కట్ ఆఫ్, తనకి 62 వచ్చింది. నాకు కట్ ఆఫ్ 65 ఉంది, నాకు 68 వచ్చింది, దానివల్ల నేను గెట్టిన్ అయ్యాను. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.